కొన్ని నెలల నుంచి మన రాష్ట్ర చరిత్రలో రాజకీయ ఆర్థిక నేర సామ్రాజ్యాలలో తీవ్రమైన తప్పిదాలు చేశారన్న అభియోగాలు ఎదుర్కొని ప్రాథమిక సాక్ష్యాలు లభించడంతో జైలు పాలైన కొంతమందిని గురించి గుర్తు చేసుకుని తీరాలన్నది మా అభిమతం. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడైన 30 ఏళ్ల యవ్వనస్తుడు సునీల్ రెడ్డి జనవరి 24న అరెస్ట్ అయి దాదాపు సంవత్సరానికి పైగా జైల్లోనే ఉండిపోయాడు. ఎంఆర్ అక్రమాలకు సంబంధించి సునీల్ రెడ్డి మీద ఐపీసీ 120B, 420 సహా సిబిఐ 5 కేసుల్ని నమోదు చేసి పారేసింది. జగన్ ఆర్థిక లావాదేవీలన్నీ A to Z సర్వం తెలిసిన వ్యక్తిగా సునీల్ రెడ్డి సిబిఐ దర్యాప్తులో కీలకంగా మారాడు. పులివెందుల నుంచి మారిషస్ దాకా జగన్ వ్యాపార సామ్రాజ్యంలో దాదాపు 125 కోట్ల మేర విదేశీ మారకం చేతులు మారిన వైనంలో సునీల్ రెడ్డిదే చేతివాటమని సిబిఐ గట్టిగా నమ్ముతోంది. సునీల్ రెడ్డి ఇంట్లో దొరికిన కీలక పత్రాల ఆధారంగానే ఎంఆర్ అవకతవకల డొంక కదులుతోంది. గచ్చిబౌలిలోని ఎంఆర్ టౌన్షిప్ కు చెందిన 134 విల్లాలను అధిక ధరకు అమ్మిపెట్టి ఏపీఐఏసీకి తప్పుడు రికార్డులు చూపెట్టి ఖజానాకు గండి కొట్టడంలో సునీల్ రెడ్డిదే కీలక పాత్ర అంటూ సిబిఐ అభియోగం మోపింది. విచారణకు సహకరించడం లేదంటూ సునీల్ బెయిల్ పిటిషన్లన్నిటికీ సిబిఐ మోకాలడ్డుతూ వస్తోంది. ఫలితం రిమాండ్ ఖైదీగా సునీల్ రెడ్డి సీనియారిటీ పెరుగుతూ వస్తోంది. జగన్ అక్రమాస్తుల కేసులో దొరికిపోయిన ఇంకో వీఐపీ విక్టిమ్ మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ. సిబిఐ గత సంవత్సరం మే 25న మోపిదేవిని విచారణ కోసం పిలిచి దిల్కుషా గెస్ట్ హౌస్ లోనే అదుపులోకి తీసుకుంది. వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేసిన మోపిదేవి అరెస్టు అనేక రకాల ఆసక్తికరమైన వాదనలకు దారితీసింది. జగన్ అరెస్టు కక్ష సాధింపు చర్యనంటూ జనంలో నాటుకుపోయిన ఒకానొక నానుడిని బ్యాలెన్స్ చేస్తూ సర్కారు వారి సిబిఐ చాటు నుంచి మోపిదేవిని కూడా జైలుకు పంపించిందని ఒకలాంటి అనుమానం మొదలైపోయింది. దళిత మంత్రిని బలి చేశారంటూ సదరు సామాజిక వర్గాలన్నీ రగడ సృష్టించడం ఈ క్రమంలో వినిపించిన ఇంకో వర్షన్. వాన్పిక్ భూముల కేటాయింపు వ్యవహారంలో నిమ్మగడ్డకు లాభం చేకూరేలా ఉత్తర్వుల్ని మార్చి జారీ చేశారన్నది సిబిఐ మోపిదేవి మీద మోపిన అభియోగం. తాను ఎటువంటి పాపం ఎరగనంటూ మొరపెట్టుకున్నప్పటికీ సిబిఐ మాత్రం బలమైన సాక్ష్యాల్ని కోర్టు ముందుంచడంతో ఇప్పటి వరకు మోపిదేవికి బెయిల్ అనేది అందని ద్రాక్ష పండులాగానే మారిపోయింది. జీరో దగ్గర మొదలైన జగన్ అక్రమాస్తుల కేసు ఒక మర్రి చెట్టులా ముదిరిపోయి పారిశ్రామిక దిగ్గజాలతో పాటు పాలనా పరంగా మంచి పేరు తెచ్చుకున్న సీనియర్ ఐఏఎస్ అధికారుల్ని సైతం ఊచలు లెక్క పెట్టేలా చేసింది. మ్యాట్రిక్స్ ప్రసాద్ గా పిలిపించుకునే ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ని కూడా సిబిఐ టీం వెంటాడింది, వేటాడింది. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కంపెనీల్లో షేర్ల రూపంలో పెట్టుబడులు పెడితే అందుకు ప్రతిఫలంగా 15,000 ఎకరాల ప్రభుత్వ భూమిని వైఎస్ రాజశేఖర రెడ్డి నిమ్మగడ్డకు చవక ధరకే కట్టబెట్టినట్లు సిబిఐ ఛార్జ్షీట్ చెప్తోంది. అసంబద్ధమైన ముఖ విలువతో దాదాపు 650 కోట్ల రూపాయల పెట్టుబడిని జగన్ కంపెనీల్లో పెట్టినట్లు అధికారులు నిగ్గు తేల్చి పారేశారు. పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖలో స్పెషల్ సెక్రటరీగా సీనియర్ అధికారి బ్రహ్మానందరెడ్డి కూడా చేతి వాటం ప్రదర్శించినట్లు అనుమానించిన సిబిఐ నిమ్మగడ్డతో పాటు ఇతన్ని కూడా జైలుకు తరలించింది. విజయసాయిరెడ్డి జగన్ అక్రమాస్తుల కేసులో వెరీ ఫస్ట్ వికెట్. వైఎస్ కుటుంబానికి దశాబ్దాల తరబడి ఆర్థిక పరంగా వెన్నంటే ఉన్న కుడిభుజం లాంటి ఈ చార్టెడ్ అకౌంటెంట్ కి చిత్రగుప్తుడంటూ ఇంకో విచిత్రమైన పేరు కూడా ఉంది. జగన్ కంపెనీల షేర్ వాల్యూను అమాంతం పెంచేసి బయట నుంచి ఎక్కువ మొత్తంలో నిధుల్ని రాబట్టారన్నది విజయసాయిరెడ్డి మీద సిబిఐ మోపిన అభియోగం. 2012 జనవరి 3న అరెస్ట్ అయిన విజయసాయిరెడ్డి 4 నెలల్లో బెయిల్ మీద బయటకొచ్చేశారు. ఆస్తుల కేసులో జగన్ A1 అయితే విజయసాయిరెడ్డి A2 నిందితుడు. మళ్లీ ఎప్పుడైనా దిల్కుషా అతిథి గృహం నుంచి పిలుపు రావచ్చన్నది విఎస్ఆర్ వారి బెంగ.
విదేశాల నుంచి రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడంలో కృషి చేసిన ఐఏఎస్ అధికారుల్లో బీపీ ఆచార్య ప్రముఖుడు. ఒకప్పుడు సచివాలయంలో ఆయన మాటకు ఎదురే లేదు. రాష్ట్రంలో అనేకానేక శాఖలకు కార్యదర్శిగా పనిచేసిన అనుభవంతో బీపీ ఆచార్య మంచి పనుడుగా పేరు తెచ్చుకున్నాడు. కానీ చివరాఖరికి ఎంఆర్ వ్యవహారంలో తన ప్రతిష్టను గంగలో కలిపేసుకున్నారు. ఏపీఐసి మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరించిన బీపీ ఆచార్య రూల్స్ ను తుంగలో తొక్కి ప్రభుత్వ ప్రైవేటు భూముల్ని ఎంఆర్ కు అప్పనంగా అప్పగించేశారన్నది ప్రధాన ఆరోపణ. చివరకు హోంశాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే 2012 జనవరి 30న ఆచార్యుల వారిని అరెస్టు చేసేసింది సిబిఐ. బెయిల్ కోసం ఆయన చేసిన కసరత్తు గత డిసెంబర్ దాకా నాన్ స్టాప్ గా కొనసాగింది. ఇప్పుడైతే షరతులతో కూడిన బెయిల్ మీద బీపీ ఆచార్య ఊపిరి పీల్చుకుంటున్నా అది శాశ్వత విముక్తి కానే కాదు. మంచి పరిపాలనాధికారిగా పేరుగాంచిన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి గత సంవత్సరం చివరి వరకు జైల్లోనే ఉన్నారు. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో బెయిల్ దొరకబుచ్చుకుని బయటకు వచ్చేశారు. 88 బ్యాచ్ కు చెందిన శ్రీలక్ష్మి రాష్ట్రంలో అప్పట్లో ఐఏఎస్ టాపర్. కలెక్టర్ గా పనిచేసిన ప్రతి జిల్లాలోనూ ఎన్నో సమస్యల్ని అధిగమించిన శ్రీలక్ష్మి చివరకు సచివాలయంలో ఓబుళాపురం మైనింగ్ కేసుకు అడ్డంగా దొరికిపోయారు. ఇన్నాళ్లు సీనియర్ అధికారిగా ఆమె సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు ఒక్కసారిగా పటాపంచలైపోయాయి. క్యాప్టివ్ మైనింగ్ అనే పదాన్ని జీవో నుంచి తొలగించడం అనే విషయంలో శ్రీలక్ష్మి ప్రాథమిక నేరానికి పాల్పడి తద్వారా గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ లో కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించడానికి తోడ్పడ్డారన్నది ఆమె మీదున్న అభియోగం. 2011 నవంబర్ 29న ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పుడు బెయిల్ మీద బయటున్న శ్రీలక్ష్మి తాను చూపించిన అనారోగ్యం కారణం చెల్లిపోగానే మళ్లీ సరెండర్ అయిపోవాలన్నది కోర్టు వారి ఆర్డర్. రాష్ట్ర రాజకీయ పారిశ్రామిక రంగాల్ని ఉమ్మడిగా చిత్తు చేసి పారేస్తున్న 2 మెగా సైజ్ ఆర్థిక నేరాలు చెంచల్గూడ జైలును వివిఐపి జోన్ గా మార్చి పడేశాయి. పేరు మోచిన బ్యూరోక్రాట్స్ ను కూడా వదిలిపెట్టని ఈ కేసుల పరంపర సచివాలయం పరువు ప్రతిష్టల్ని కూడా మంటగలిపేసింది. ఇవాళ స్పీడు తగ్గినట్లు కనిపిస్తున్న సిబిఐ మళ్లీ గేరు మార్చి హుంకరించేదాకా ఈ కారాగారాలే రాజకీయ కర్మాగారాలు. దట్స్ ఆల్.